మూసుకొని కళ్ళ నుంచి మేము ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. ప్రేమ స్వరూపుగా మా పేపర్లకు తండ్రి, మీ దయ సంకల్పం చొప్పున 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మా అపరాధ పాప దోషములన్నింటినీ ఆయన మీద మోపి సిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా మా అందరికీ పాప శాప విమోచన కలిగించి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మాకు నిత్య జీవాన్ని దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మరణం అనంతరం జరిగినటువంటి అనేక సంఘటనలను దృశ్య రూపకంగా చిత్రీకరించాలని తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇది నేను ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తూ ఉన్నాను. ఆయన కార్యక్రమం ఆద్యంతములు మీరే మీ ఆత్మ ద్వారా నడిపించి మహిమ పొందమని, సమస్తం మీ నామానికి మహిమకరంగా జరిగించమని మమ్మందరూ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించినటువంటి మీ కుమారుడు రవిప్రసాద్ గారిని ఆరోగ్య బలములతో నింపి మీ కృపలో వర్ధన చేయమని, జరిగించున్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారికి మీరే సమృద్ధి అయిన ఆరోగ్య బలముల దీవులతో నింపి మీ కృపలో వర్ధన చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొబ్బరి నూనె బండిలో ఉంది, నా బండిలో ఉంది. నా బండి ముందు బాగా రామారావు గారు ఉన్నారా? పొలం ఇచ్చింది. రైతు వారు ముందుకు రావాల్సిందిగా మనం చూస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ పాడాలి సినిమాలో సినిమా మ్యూజిక్ తనమై ఎడుకుందానే. దేవుని వాక్యంలో భక్తుడైన యాకోబు తన కళను సాకారం చేసుకోవడానికి ముందుగా అక్కడ ఒక రాతను నిలువబెట్టి దాని మీద నూనె పోసి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నూనెతో అభిషేకించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి నుంచి మీ రాజ్య వారసులుగా చేసుకోవాలని మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడవ రాజా, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టావు నాయన. శిలువ ప్రభా, మీ ప్రియబిడ్డలు రవిప్రసాద్ గారు పాస్టర్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఆ బిడ్డ చేపట్టిన శూన్యం నుండి శిఖరం వారు మా మధ్య ఉంటున్న పెద్దవారందరినీ కూడా మీ దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించి మీ మార్గాల్లో వర్ధల్లో చేయమని, ఈ కార్యక్రమము ఆద్యంతములు మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా టీచర్ గారు మీరు ఆయన అందరూ
అందరూ ఉమెన్ ఫెలోషిప్ వాళ్ళు అందరూ సేల్ సమాజం వాళ్ళు ముందుకు రండి ముందుకు రండి వదినా వదినా రండి ముందుకు రండి రండమ్మా అందరూ వేయండి సేల్ సమాజం వాళ్ళు కూడా ముందుకు రండి సత్య చంద్రన్ సార్ ఆయన చంద్రన్ హాయ్ గారు వస్తున్నాం. స్టార్ట్ కెమెరా సార్. ఇంకొకసారి ఫైల్ వస్తారు చూడండి ఇంకొకసారి తీసుకోండి స్టార్ట్ కెమెరా యాక్షన్ సార్. శూన్యం నుండి శిఖరం వరకు థ్యాంక్ యూ సార్. దేవునికి మహిమకరంగా జీవించేటటువంటి వ్యక్తి రెవరెండ్ పిబి రవిప్రసాద్ గారు. మరి రవిప్రసాద్ గారి దివ్య సందేశాలు శుభవార్త ఛానల్లో ప్రతి శనివారం కూడా ప్రసారమవుతున్నాయి. ఇంటర్నెట్ లో వారి యొక్క సందేశాలు ఇప్పటివరకు 70 సందేశాలు ఇంటర్నెట్ లో పెట్టుబడి ఉన్నాయి. అటువంటి శ్రీ పిబి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి ఈ టెలిఫిల్మ్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మన మధ్యకు వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క స్వార్థ జోయ స్టూడియోస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చదవలేనటువంటి వారికి చదవనటువంటి వారికి ఎంతో ఉపయోగపడేటువంటి రీతిగా జీవన ప్రయాణం అనేటువంటి ఒక టెలిఫిల్మ్ ని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కెసెట్స్ ఇక్కడ ఉన్నాయి. దయచేసి కావలసిన వారు రెవరెండ్ రవిప్రసాద్ గారిని సంప్రదించి దాన్ని కూడా చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, మరి ఏ కార్యక్రమం అయినా చేపట్టాలి అంటే వైట్ పబ్లిసిటీ అవసరం. వైట్ పబ్లిసిటీ లేకుండా మరి ఏ కార్యక్రమం కొనసాగాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇటువంటి టెలిఫిలిమ్స్ కి చక్కటి పబ్లిసిటీ కావాలి. దానికి గాను మరి అందరూ మాట్లాడడానికి, అందరూ మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి గారు మాట్లాడాలి. కానీ ఒక ప్రెస్ కి పోవాలి అంటే కావాలి కాబట్టి దాన్ని చేయడానికి మిగతా కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయే ముందు మొట్టమొదట మన మధ్య ఉన్న పెద్దలు, మన ప్రీతమ నాయకులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారిని మరి వారి ఆశీస్సులు అందజేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సభకు నమస్కారం. ఈ రోజున ఈ టెలిఫిల్మ్ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ప్రారంభం చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరులకు, అలానే మరి నిర్మాత రవిప్రసాద్ గారికి, మరి ఇంకా వచ్చిన పెద్దలందరూ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నా. మరి శూన్యం నుండి శిఖరం వరకు అనే ఈ టెలిఫిల్మ్ కార్యక్రమాన్ని ప్రధానంగా మరి క్రైస్తవ సోదరుల కోసం మరి నిర్మిస్తూ మరి గతంలో కూడా ఓ ఫిల్మ్ తీశారని చెప్తున్నారు. మరి అన్ని ఛానల్స్ లో కూడా మరి ఈ కార్యక్రమాలు మనం అందరూ చూస్తున్నాం. ప్రధానంగా సీరియల్ ఎక్కువ వస్తుంటాయి. దైవానికి సంబంధించి ప్రధానంగా మరి ఈ క్రైస్తవ మతానికి సంబంధించి యేసుక్రీస్తు గారి గురించి ప్రధానంగా దీంట్లో ఉంటుందని మన విషయం మనందరూ తెలుసు. ఆ విధంగా ఈ కార్యక్రమం ప్రధానంగా సత్తనపల్లిలోనే షూటింగ్ తీసుకుని ఈ ఫిలిం నిర్మించిన తర్వాత మరి తర్వాత ఛానల్స్ లో మనందరూ చూస్తుంటాం సహజంగా. కానీ ఈ విధంగా మరి మన ప్రాంతం నుంచే మరి రవిప్రసాద్ గారు దాన్ని నిర్మించాలనే తలంపుతోటి మరి ఆ కార్యక్రమం చేపట్టిన ప్రతి అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈ ఫిలిం ప్రజల ఆదరణ పొందాలని, అందరికీ మరి మరలా చూసే విధంగా ఇది ఒక క్రైస్తవ సోదరులు కాగానే అందరికి కూడా శూన్యం నుండి శిఖరం వరకు అనేది సహజంగా మరి ఏదో ఒక సందేశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ సందేశాన్ని అర్థం చేసుకునే విధంగా అందరిని ఆకర్షించే విధంగా ఈ ఫిల్మ్ నిర్మిస్తారు ఆశిస్తూ అవకాశం ఇచ్చిన
మరి రవిప్రసాద్ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం. అటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నామండి. శూన్యము నుండి శిఖరమునకు అని చక్కని టైటిల్ మరి రవిప్రసాదరావు గారు అయ్యగారు మరి ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఏంటో కానీ ఇది చాలా లోతైన సందేశాత్మకమైనటువంటి మాట. శూన్యం అంటే ఏమీ లేనిది, శిఖరం అంటే ఉన్నతమైన స్థితిని కలిగించేటువంటిది. దీని ద్వారా అనేకులు ఆదరాభిమానాలు పొంది, దీని ద్వారా అనేకులు ఆధ్యాత్మిక జీవితం విధానంలో రక్షణానందం పొంది దేవుని దృష్టిలో విలువైన స్థానం స్వతంత్రించుకోవాలని ఆశిస్తూ నా శుభములు దేవుని సేవకుడిగా ఈ మాటలను తెలియజేస్తూ అందరూ దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరు మనోనేత్రములు తెరవబడాలని దేవుని సేవకునిగా శుభాశిష్యులు తెలియజేస్తుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. థ్యాంక్ యూ. చేసి అదే కాకుండా విలువైనటువంటి ఆయన యొక్క లోతైనటువంటి మర్మాలను మరి వెలువరించగలిగినటువంటి గొప్ప దిట్ట రెవరెండ్ రవిప్రసాద్ గారు. మరి అటువంటి టెలిఫిల్మ్ ని మరి సక్సెస్ కావాలని మన మధ్య ఉన్నటువంటి పెద్దలు, ప్రగతి విద్యా సంస్థలు అధినేత మరి మక్కన అచ్చయ్య గారు మన మధ్య ఉన్నారు. మక్కన 2 కార్యక్రమాలు. ఒకటి, ఈ ప్రాంతంలో బహుశా అంత పెద్ద సిలువ ఎక్కడ ఉండి ఉండదు అనుకుంటున్నాను. 50 అడుగుల ఎత్తున సిలువ నిర్మించి సత్తనపల్లికి దగ్గరలో ఈ రాష్ట్ర హైవే మీద వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా క్రైస్తవ తత్వాన్ని గురించి, జీసస్ క్రైస్తుని గురించి గుర్తు చేస్తూ ఉంటుందని చెప్పి ఆ సిలువ నేను భావిస్తున్నాను. అదేవిధంగా 2వ కార్యక్రమము శూన్యము నుండి శిఖరం వరకు అనేటటువంటి ఒక టెలిఫిలిం ప్రారంభం జరిగినది ఇక్కడ. ఈ కార్యక్రమాన్ని అంటే ఈ టెలిఫిలిం నిర్మిస్తున్నది, దానికి దర్శకత్వం వహిస్తున్నది, దాంట్లో ప్రధానమైనటువంటి స్టారింగ్ అంతా కూడా ఇక్కడ వాళ్ళే. ఈ టెలిఫిలిం ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రవిప్రసాద్ గారు, రెవరెండ్ రవిప్రసాద్ గారు గతంలో తీసినటువంటి టెలిఫిలిం గాని, ఆయనకున్నటువంటి ఇతరత్ర కళాభిమానం గాని గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ టెలిఫిలిం ప్రపంచవ్యాప్తంగా మానవాడి మన్ననలను పొందుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. శూన్యం నుండి శిఖరం వరకు నాకు అనిపిస్తుంది జీసస్ క్రైస్తు యొక్క జీవితంలో కొంత భాగాన్ని లేదా అంత భాగాన్ని ఒక టెలిఫిలిం గా దాన్ని తీసి మానవాళికి ఒక సందేశాత్మకంగా చూపించాలన్నటువంటి రెవరెండ్ రవిప్రసాద్ గారి ప్రయత్నం అభినందనీయం. అందుకే వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీసస్ తన ప్రాణత్యాగం ద్వారా ఈ ప్రపంచ మానవాళికి అందించినటువంటి ప్రేమ సందేశాన్ని చక్కగా టెలిఫిలిం రూపంలో దాన్ని నిర్మించి తెలుగులో మనందరికీ కూడా సామాన్యుడి సైతం అర్థం చేసుకొని ఆ ప్రేమ సందేశాన్ని నిత్య జీవితంలో అనుసరించేటట్టు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, ఈ శూన్యం నుంచి శిఖరం దాకా ఇది చాలా సక్సెస్ఫుల్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నిర్మాణం జరిగి మనందరం కూడా దానికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఈ నిర్మాణం పూర్తయి సక్సెస్ఫుల్ గా తను ఏ ఉద్దేశంతో అయితే ఈ టెలిఫిలిం నిర్మాణం చేస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరేట్టుగా ఆ జీసస్ సందేశాన్ని అందరికీ కూడా అందించేటట్లుగా సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పేసి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీతో ఈ 4 వాక్యాలు షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు, ఈ సందర్భంలో పాల్గొనేటట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక్కడ ఈ టైటిల్ గా చేసినట్లయితే శూన్యం నుండి శిఖరం వరకు, ఫ్రమ్ నథింగ్ టు ద పీక్, చాలా అర్థవంతమైనటువంటి టైటిల్ అండి. ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మరి వారికి ధన్యవాదాలు చెల్లిస్తా ఉన్నానండి. మరి వారికి కావలసినటువంటి సకల విధాలైనటువంటి అన్ని విషయాల్లో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి మెండుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెల్లిస్తా ఉన్నాను. చేస్తా ఉంటారు. మరి మనందరం కూడా శూన్యం నుండి శిఖరం వరకు అన్నటువంటి దాని గురించి మరి ముఖ్యంగా పబ్లిక్ లాడ్ మరి కార్యక్రమాన్ని నిర్మితలు శ్రీమతి ఇంతవరకు
పెద్దలు మాట్లాడిన రీతిగా దైవజనులు రెవరెండ్ రవిప్రసాద్ గారు 10 సంవత్సరాల క్రితం సియోను లూథరన్ చర్చిలో వారు సేవ చేస్తున్న కాలం నుంచి కూడా మా కుటుంబానికి ఎంతో వాక్యబోధ చేస్తూ మా కుటుంబాన్ని దేవునిలో నడిపిస్తూ ఎంతో అండదండగా ఉంటూ మా కుటుంబంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మాకు సుపరిచితులుగా ఉంటూ వచ్చారు. ఈరోజు వారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమము అది దేవుని ఉద్దేశమైంది కనుక వారు కాదు కానీ దేవుడే ఈ కార్యాన్ని వారిని వాడుకొని శూన్యం నుంచి శిఖరం వరకు అనేటువంటి లోతైన మర్మం ఏదైతే ఇందులో దాగి ఉందో దీని ద్వారా దేవుడు ఆయనకున్నటువంటి ఆలోచనని మానవాళికి ఏ విధంగా అయితే చెప్పదలుచుకున్నారో అది వారి ద్వారా దేవుడే ఈ కార్యాన్ని నిర్మిస్తారని చెప్పి నేను అనుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు ఇది పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి విషయంలో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప నిరంతరము వారికిని వారితో పాటు పనిచేస్తున్న ప్రతి వారికి కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా ఈ కార్యక్రమం గురించి ఇందాక పెద్దలు ప్రసాద్ గారు చెప్పినట్టు ఏ కార్యక్రమం అయినా కానీ సక్సెస్ అవ్వాలంటే పబ్లిసిటీ చాలా అవసరం కాబట్టి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మనందరం కూడా మనకు తెలిసిన ప్రతి వారికి కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేస్తూ దేవుని ప్రేమలో మనందరం కూడా పాలుపంచుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంగా ప్రతి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రవిప్రసాద్ గారికి పెద్దలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. విశ్వవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచాలనే మంచి దృక్పథంతో మరి రెవరెండ్ పివి ప్రసాద్ గారు టెలిఫిల్మ్ తీయడం ఆల్రెడీ ఒక కార్యక్రమాన్ని తీశారు. ఇది 2వ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీని మన సత్తంపల్లి పట్టణ పరిసరాల్లో తీయాలని వారు నిశ్చయించుకొని ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం అయినా కూడా వారు సాహసించి స్థానిక సంఘ కాపరి సుధీర్ పాస్ గారి సమక్షంలో ఈ మంచి కార్యక్రమాన్ని నెరవేర్చాలని దేవుడు వారికి అలాంటి శక్తి సామర్థ్యాలు సమకూర్చాలని విన్నవిస్తూ ఒక్కొక్క అడుగు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు మరి సత్తెనపల్లి సోదరులు ఎంతో మంది స్పందించి ఒక్కొక్క అడుగు స్పాన్సర్ చేశారు. అందులో నేను కూడా నా ప్రాణిభాగంగా ఉండాలని ఒక అడుగుకు ఖర్చు అయ్యేటువంటి 2,000 రూపాయలు వారికి సమకూర్చడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే దాని వెనుక చాలా ఖర్చు ఉంటుంది. ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ టెలిఫిల్మ్ కార్యక్రమంలో దేవుడి ప్రేరణ మేరకు తమ వంతు ప్రేరేపించబడాలని అన్ని రకాల సహాయ సహకారాలు మరి ప్రసాద్ గారికి రెవరెండ్ రవిప్రసాద్ గారికి అందజేయాలని నేను ఈ సభ